హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కడప నుంచి చెన్నైకి తరలిస్తున్న 30 కంటైనర్లను కేంద్ర బలగాలు ఆపేయడం జరిగింది సార్. అయితే ఈ కంటైనర్లో భారీగా నగదు ఉందని, ఎలక్షన్ పర్పస్ అని పక్కకు రాష్ట్రాలకు తరలిస్తున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా అందులో ఏముంది, ఎందుకు కేంద్ర బలగాలు బయట పెట్టడం లేదు, మరి వైసీపీ వాళ్ళే చేశారంటున్నారు కదా, మరి దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఇది నిజంగా దొరికిందా లేదా ఎవరికి తెలీదు. ఎవరి దగ్గర సోర్స్ లేదు. ఈ న్యూస్ వచ్చింది ఓన్లీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే TV5 లాంటి ఛానల్స్లో మాత్రమే వచ్చింది, ఇంకెక్కడా రాలేదు. ఇంగ్లీషు దేంట్లో కూడా, న్యూస్ పేపర్లో, మీడియాలో కూడా రాలేదు. కాబట్టి దీన్ని మనం దాని అథెంటిసిటీని ఎలా మనం నిర్ధారిస్తామనేది ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే దొరికే పాజిబిలిటీలు ఉన్నాయా లేదా అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్లు రాబోతున్నాయంటే ఖచ్చితంగా డబ్బులు అనేది ప్రధాన పాత్ర వహిస్తాయి. కనీసం 2-3 వేల కోట్లు ఒక పార్టీ ఖర్చు పెట్టే పరిస్థితి ఇవాళ ఉంది. మనకి ఇక్కడ కూడా తెలంగాణలో లాస్ట్ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 700 కోట్లు దొరికాయి. ఆ 700 కోట్లు ఎవరిది? ప్రధానంగా కాంగ్రెస్ది, బీజేపీ దొరకవు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పోలీసులు బీజేపీని పట్టుకోరు. అట్లాగే కేసీఆర్ది కూడా దొరకదు. ఎందుకు? కేసీఆర్కి ఇక్కడ పోలీసులు అంతా ఇక్కడ వాళ్ళే కాబట్టి కేసీఆర్కి కూడా దొరకదు. ఓన్లీ కాంగ్రెస్ డబ్బులే అంత దొరికిందనమాట. సో అట్లాగే మిగతా 5 రాష్ట్రాల్లో కూడా దాదాపు 2000 కోట్ల వరకు డబ్బులు దొరికాయి. అంటే దొరికిందే ఇంత అయితే, దొరికింది ఎప్పుడైనా కూడా 1-2% కూడా ఉండదు, దొరకకుండా చేసేదే ఉంటుంది అనమాట. సో ఇదేమి కొత్త కాదు. దీని మీద లాస్ట్ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారనే దాని మీద ఒక సంస్థ జరిపిన సర్వేలో దాదాపు 60,000 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారనేది ఆ సంస్థ బయటికి చెప్పింది. అంతకంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. దాదాపు 70 నుంచి 1,00,000 కోట్లు ఎలక్షన్లలో వీళ్ళు అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికల్లో మనం 5 ఏళ్ళకు ఒకసారి ఖర్చు అవుతుంది. దీనివల్ల ఒక పాజిటివ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే బ్లాక్ మనీ అంతా ఫ్లోలో బయటకు వస్తుంది, జనాలకి కొంత పని దొరుకుతుంది, ఫుడ్డు, మందు, ఇవన్నీ కూడా ఎకనామీకి పనికొచ్చేదే. అంటే అవినీతికి కూడా పాజిటివ్ నెగిటివ్ 2 ఎఫెక్ట్లు ఉంటాయి. చాలాసార్లు నేను చెప్తుంటా, డబ్బులు అవినీతి అంటే అవినీతి రకరకాల రూపంలో ఉంటుంది. అవినీతి వచ్చి నీకు పరిచయాల అవినీతి అంటాం. అంటే నీకు సర్కిల్ ఉంటే నువ్వు పైకి ఎదగచ్చు, సర్కిల్ లేనోడికి డబ్బుల వల్ల ఎదగచ్చు, అవినీతి ఉంది కాబట్టి. అవినీతి లేకపోతే పరిచయాలు మాత్రమే ప్రధానంగా పనిచేస్తుంటాయి. అందువల్ల అవినీతి అనేది చాలాసార్లు దళితులకి, కింది స్థాయి వాళ్ళకి పనికి వస్తుంది. ఎందుకంటే డబ్బు అవినీతికి డెమోక్రటిక్ స్వభావం ఉంది. ఎవరు డబ్బు ఇచ్చినా పనులు అవుతాయి. ఈ డబ్బు మాల సామాజిక వర్గం అతను ఇచ్చాడా, మాదిగ సామాజిక వర్గం అతను ఇచ్చాడా, ఇంకొకటి ఇచ్చాడనేది తీసుకునేవాడికి సంబంధం లే. డబ్బులు ఇచ్చాడా లేదా, పని చేయాలా, ఇదే ఉంటుంది అనమాట. సో అదే పరిచయాల అవినీతి అనుకో, అట్లా ఉండదు. పరిచయాలకి ఏంటంటే అప్పర్ కాస్ట్ వాళ్ళకి పెద్ద స్థాయిలో పరిచయాలు ఉంటాయి. వాళ్ళే అందుకనే లాయర్ల కొడుకులే లాయర్లు, డాక్టర్ల కొడుకులే డాక్టర్లు, ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి పరిచయాలు ఉంటాయి, సర్కిల్ ఉంటుంది. మా వాడు వస్తున్నాడు, కొద్దిగా చూసుకోండి సార్ అని ఒక చెప్తే పనులు అవుతాయి. సో కాబట్టి ఈ రకంగా తీసుకున్నప్పుడు డబ్బులు అవినీతి అనేది దానికి ఉండే పాజిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. నేను కాంగోలో అదే చూశాను. కాంగోలో ఏంటంటే ఓపెన్గానే ఆఫీసుల్లో కూడా మనం డబ్బులు ఇస్తే తీసుకుంటారు, అందరు ఎదురుగా కూడా. అక్కడ అవినీతి వల్లే చాలామంది బతుకుతున్నారు, లేకపోతే చనిపోయేవాళ్ళు, నిజంగా కూడా లిటరల్గా చనిపోయేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అంత పేదరికం ఉంది అక్కడ. సో దీనికి మైనస్ ప్లస్ 2 ఉంటాయి. సో ఏదేమైనా ఈ 30 కంటైనర్లలో డబ్బులు దొరికాయి అనేది ఎవరూ నిర్ధారణగా చెప్పట్ల. ఏంటంటే కడప నుంచి 30 కంటైనర్లు చెన్నైకి వెళ్తుంటే దాన్ని నేషనల్ ఫోర్సెస్ అంటున్నారు. ఆ నేషనల్ ఫోర్సెస్ కేంద్ర బలగాలు అంటున్నారు. ఎవరా కేంద్ర బలగాలు? అది ఏ బలగాలు? కేంద్రాల్లో చాలా రకాల బలగాలు ఉన్నాయి. ఏ బలగాలు పట్టుకున్నారు, తర్వాత పట్టుకున్నాక దాంట్లో ఏముంది, ఏమన్నా డబ్బులు ఉంటే అది ఎవరిది? సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైసీపీని బదనాం చేయాలి, అది జగన్ డబ్బులు అని చెప్పాలి, జగన్ పెద్ద ఎత్తున డబ్బుల్ని పంచుతాడు, అందుకని చేస్తున్నాడు, దీన్ని కేంద్ర బలగాలు పట్టుకున్నాయి అనేది చెప్పారు.
ఓకే. కానీ ఇక్కడ ఇది వాస్తవమైనా కాకపోయినా డబ్బులు పంచబోయేదైతే వాస్తవమే కదా అందరూ. సో అందుకనే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు బీజేపీ పొత్తు కోసం ట్రై చేస్తున్నాడు, దీనికోసమే. ఎందుకంటే రేపు పొద్దున పోల్ మేనేజ్మెంట్ అంటే ఇవాళ డబ్బులు పంచడమే పోల్ మేనేజ్మెంట్ అని ఎవరో మొన్న ఒక ఆయన డిఫైన్ చేశాడు. పోల్ మేనేజ్మెంట్ ఏమీ లేదు, సక్రమంగా డబ్బులు చేరాల్సిన వాళ్ళకి చేరితే అదే పోల్ మేనేజ్మెంటు. అట్లాగే నీకు ఓట్లు ఎవరైతే వేస్తారని నీవు అనుకుంటావో వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోవడమే పోల్ మేనేజ్మెంటు. ఏదైనా అంతే. అందువల్ల దీన్ని ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా ఎవరు చేయగలరు? అధికారంలో ఉన్నవాళ్ళు చేయగలరు. అధికారంలో ఉన్నవాళ్ళు చేయలేరు కాబట్టి చంద్రబాబు భయపడుతున్నాడు. మోడీ సపోర్ట్గానే ఉంటే మనం కొంత చేయొచ్చని. ఎందుకంటే ఇట్లాగా కేంద్ర బలగాలని రేపు దించవచ్చు, ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర బలగాల మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పొచ్చు, ఎన్నికల కోసం కేంద్ర బలగాలను పంపించమనొచ్చు. అలాగా మనం బీజేపీ అండా ఉంటుంది అనేది చంద్రబాబుకు ఉండే ఆశ కానీ భయం కానీ, ఈ రెండు. సో ఇప్పుడు నిజంగా డబ్బులు పట్టుబడి ఉంటే జగన్కి ప్రోగానే కదా ఉన్నారు బీజేపీ వాళ్ళు. సో జగన్ని ఏమి చేయకపోవచ్చు. ఒకవేళ 30 కంటైనర్ల డబ్బు దొరికినా జగన్కి అది ఇచ్చేస్తారు తప్ప దాంట్లో వాళ్ళు ఏమన్నా వాటా కొంత తీసుకొని, సో జగన్ మీద కేసులు కానీ ఏం పెట్టరు. పెట్టుంటే ఈ పార్టీకి తెలియాలి కదా, మనం ఈ దాయలేరు కదా, ఈ పార్టీకి కోర్టుకి పెట్టాలి, దాన్ని ఆ డబ్బులు ఇచ్చేయాలి కదా. చిన్న చిన్న డబ్బులు దొరికితేనే పెడుతున్నారు. నిజానికి రివర్స్లో జగనే అక్కడ ఏం చేస్తున్నాడంటే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన డబ్బు ఫ్లో కాకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. విపరీతంగా పోలీసులు చెకప్లు చేస్తున్నారు. మొన్న కూడా నేను బస్సులో పోతే 2 చోట్ల డీటెయిల్గా ఎతికారు. ఏంటంటే మందు అన్నారు కానీ అసలు విషయం డబ్బులే. మందుకు అంత రిస్క్ తీసుకొని ప్రైవేట్ బస్సుల్ని అలా వెతకరు. కాబట్టి క్లియర్గా జగన్ ఏం చేస్తున్నాడంటే ఇప్పటి నుంచి ప్రత్యర్థుల డబ్బుల్ని ఆపేస్తున్నాడు ఫ్లో. ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రత్యర్థుల డబ్బుల్ని ఆపడం అనేది చాలా స్ట్రాంగ్గా అధికార పక్షాలు చేస్తాయన్నమాట. ఎందుకంటే డబ్బులు వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఓటర్లకు ఇవ్వడమే కాకుండా లోకల్ స్థాయిలో పనిచేసే నాయకులకి, బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి అందరికి కూడా డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు. ఎవరు కూడా తెలుగుదేశం మీద ప్రేమతో తెలుగుదేశానికో, వైసీపీ మీద ప్రేమతో వైసీపీకో చేయరు. ప్రేమ ఉన్నా కూడా డబ్బులు కావాలి. ప్రేమ ఉన్నప్పుడు డబ్బే ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఎంత కరుడుగట్టిన పార్టీవాదులైనా డబ్బు లేకుండా ఎవరు పనిచేయరు. అందుకని డబ్బులు ఇవ్వాలి. అట్లాగే ఓటర్లు కూడా ఎలా తయారయ్యారు, నేనెందుకు నీకు వేయాలి, నాకేంటి, వాళ్ళు ఇస్తున్నారు కదా నువ్వెందుకు ఇవ్వు అనే పరిస్థితి వచ్చేసింది. అందుకనే ఇవాళ ఏంటంటే డబ్బు అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్లోని ఆపడం ఎలాగనేది చూస్తారు. ఆల్రెడీ జగన్ లండన్ వెళ్ళినప్పుడు 10 రోజులు అతను లండన్లో ఉన్నప్పుడు 10 రోజులు ఎందుకు ఉన్నాడు, ఇతను వెళ్ళి తన డబ్బులు ఎక్కడెక్కడ కొన్ని దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి దానంతా తేవడానికే వెళ్ళాడు అనేది తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు. ఆ మధ్య లోకేష్ ఒక 10 రోజులు సైలెంట్గా ఉండేసరికి లోకేష్ డబ్బుల కోసం వెళ్ళాడు, అక్కడ డబ్బులు తరలిస్తూ ఉంటే అమెరికాలో అరెస్ట్ అయ్యాడని వీళ్ళు ప్రచారం చేశారు. ఏదేమైనా ఖచ్చితంగా వాళ్ళు డబ్బుల్ని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, ఎట్లా ఎండ్ వరకు దాన్ని తీసుకెళ్తారు అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఇవాళ. అంటే పట్టుబడకుండా పోలీసులకి. సో ఇది వెరీ బిగ్ టాస్క్. సో ఆ క్రమంలో ఇట్లాంటివి మనం ఇంకా వినబోతున్నాం. ఎలక్షన్లు వచ్చే కొద్దీ అనేక డబ్బులు పట్టుబడతాయి. నిన్న కూడా నెల్లూరు జిల్లా గూడూరులో కూడా డబ్బులు పట్టుబడింది, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఇలాగా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున డబ్బులు పట్టుబడతాయి. ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా అందరూ కూడా పెట్టాల్సిందే.